హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 59 మీకు వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. ఆల్రెడీ ఈ రోజు మార్నింగ్ మన ఛానల్లో హెల్ ప్యారడైజ్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా దింపినాము. ఎవరన్నా ఆ వీడియో మిస్ చేస్తుంటే దయచేసి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఆ వీడియోకి కూడా సపోర్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకోకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది అండ్ వీడియో రన్ టైం కూడా ఎక్కువ ఉంది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన ఇచ్చుకో ఫ్రెండ్స్ అంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే స్పిరిచువల్ ఎనర్జీని సెన్స్ చేసుకుంటా మన వాళ్ళు భయపడుతూ ఉంటారు అనమాట. ఏంటి ఇంత రేంజ్ లో స్పిరిచువల్ ఎనర్జీ లీక్ చేస్తున్నాం మన ఇచ్చుకోనేనా అని చెప్పి గాంజోగాడు అడగడంతో ఇంకా అప్పుడే ఇషిడాగాడు కూడా మాక్సిమం వాంది అని చెప్పలేను, ఖచ్చితంగా వాన్ స్పిరిచువల్ ఎనర్జీ కూడా పైన ఉంది, మనం ఎలాగైనా సరే వాడిని కాపాడాలని చెప్పి మన వాళ్ళంతా కూడా పైకి ఎక్కిపోతారు. బట్ పైకి ఎక్కిన మన వాళ్ళకి అక్కడ ఒక ఎడారి మాత్రం కనపడుతుంది అండ్ ఎక్కడ చూసినా ఈ రీపెయింట్ చెట్లు మాత్రమే కనపడతాయి అనమాట. ఇంకా దాన్ని చూస్తుంటే మన వాళ్ళంతా కూడా షాక్ అయ్యి ఏంట్రా ఇది ఇలా ఉంది, ఇక్కడ ఒకరు కూడా లేరు కదా అని చెప్పి అంటూ ఉంటారు. బట్ ఈ గ్యాప్లో మన ఒరిహిమే పాప అయితే లేదు, ఖచ్చితంగా నేను ఇచ్చుకో యొక్క స్పిరిచువల్ ఎనర్జీని సెండ్ చేస్తున్నాను, నాకు ఖచ్చితంగా తెలుసు ఇచ్చుకో వందలాది మందిలో ఉన్నా సరే నేను తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీని ఎప్పుడు సెండ్ చేస్తాను, ఖచ్చితంగా ఇచ్చుకో ఇక్కడే మన ముందరే ఉన్నాడు, బట్ తను ఎందుకని మనకు కనపడడం లేదని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే చాదిగాడు కూడా ఏంది ఇంత స్ట్రేంజ్ ఫీలింగ్ గా ఉంది అండ్ నేను కూడా చెప్తున్నా కదా ఒకప్పుడు రుకే యొక్క స్పిరిచువల్ ఎనర్జీని సెండ్ చేశాను, బట్ ఇప్పుడు నాకు రుకే యొక్క స్పిరిట్ ఎనర్జీ అనేది సెన్స్ కాలేకపోతుంది, నాకు తెలిసినంత వరకు తను ఆల్రెడీ ఏమన్నా ఎగ్జిక్యూట్ చేశారా అనడంతో ఇంకా అప్పుడే చెట్టుపై నుంచి మన యాచిరో పాప నువ్వు ఎందుకని అలా అనుకుంటున్నావు, తను ఆల్రెడీ ఎస్కేప్ అయింది, సో అందుకని నీకు తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీ కనపడలేదులే అనడంతో ఇంకా యాచిరోని చూసిండే మన వాళ్ళంతా కూడా ఓ యాచిరో పాప, ఓ లెఫ్టినెంట్ గారు మీరు ఇక్కడే ఉన్నారా అనడంతో ఇంకా అప్పుడే మన యాచిరో పాప కూడా నవ్వుకుంటా ఓ మాకి నువ్వు బాగానే ఉన్నావా అనడంతో ఇంకా ఫైనల్లీ మన అర్మాకి గారు కూడా ఓకే ఈ పొట్టిది నాకు మళ్ళీ పాత నిక్నేమ్ని గుర్తు చేసింది అనుకుంటుంది. ఇంకప్పుడే మన చాదిగాడు కూడా అయితే ఆల్రెడీ రుకేన్ ఎగ్జిక్యూషన్ నుంచి తప్పించింటే మరి ఎందుకని మన ఇచ్చుకోగాడు ఫైట్ చేస్తున్నాడు అనడంతో ఇంకప్పుడే ఇషిడా గారు తన క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కేవలం ఇప్పుడు రుకేన్ కాపాడినా సరే ఖచ్చితంగా రుకేన్ చంపడం కోసం ఈ సోల్ సొసైటీ వాళ్ళు మళ్ళీ వస్తారని చెప్పి మన ఇచ్చుకోగానికి తెలుసు, సో అందుకని మన ఇచ్చుకోగాడు ఒక స్ట్రాంగ్ పర్సన్తో అయితే ఫైట్ చేస్తున్నాడు అండ్ ఎప్పుడైతే తనని మన ఇచ్చుకోగాడు డిఫీట్ చేస్తే అండ్ తనని కన్విన్స్ చేస్తే అప్పుడే రుకియాకి ఒరిజినల్ ఫ్రీ అనేది దొరుకుతుంది అండ్ అప్పుడే రుకియాని అయితే తను సేవ్ చేసినట్లుంటుంది. సో నాకు తెలిసినంత వరకు ఆ ఒక్క వే ద్వారానే మన ఇచ్చుకోగాడు ఆలోచించి తనతో ఫైట్ చేస్తున్నాడు అని చెప్పి ఇషిడా గారు చెప్పడంతో ఇంకా ఆ మాటలు విన్న మనోళ్ళంతా కూడా అవును అది కూడా కరెక్టే అని చెప్పి మనోళ్ళు డిసైడ్ అవుతారు. బట్ ఈ గ్యాప్ లోనే వెనకలుండే అర్మాకి గడు గాయస్ మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, అసలు రుకియా మీ ఫ్రెండ్ కూడా కాదు కదా, అసలు ఎందుకని మీరు తనని కాపాడడం కోసం మీ లైఫ్స్ అనేవి సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నారు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కదా అనడంతో ఇంకా అప్పుడు మన ఇషిడా గారు కూడా లేదు రుకియా మా ఫ్రెండే అనడంతో ఇంకా అప్పుడే రుహిమే ఇన్ఫాక్ట్ రుకియా మాకు ఫ్రెండ్ కంటే ఎక్కువది, ఇన్ఫాక్ట్ రుకియా వల్లే ఇప్పుడు ఇచిగో యొక్క కంప్లీట్ వరల్డ్ అనేది మారిపోయింది, సో అందుకనే ఇచిగోకి రుకియా ఎంత ఇంపార్టెంట్ మాకు తెలుసు, సో ఇచిగోకి ఇంపార్టెంట్ అంటే మాకు కూడా ఎంతో ఇంపార్టెంటే అంటుంది. అండ్ దీనికి ప్యారలల్ గానే మన ఇచిగో గానికి ఇంకా బ్యాకుగా గానికి అయితే ఫైట్ కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇంకా అప్పుడే బ్యాకుగా గాని దగ్గర నుంచి అయితే తన బ్లడ్ అంతా కూడా కొంచెం పింక్ కలర్ ఫ్లేమ్స్ లాగా అయితే మారుతుంది, లైక్ నిప్పుల మాదిరి. అండ్ ఒకసారిగా ఆ ఫ్లేమ్స్ అన్ని కూడా మన ఇచ్చుకొని అండ్ బ్యాకుగా గాని అయితే సరౌండ్ చేసేసి వాళ్ళిద్దరిని అయితే ఒక సర్కిల్ లోపల నుంచి ఆ ఫ్లేమ్స్ అన్ని కూడా ఒక వింత ఫామ్ లకి అయితే మారుతూ ఉంటాయి. ఇంకా అప్పుడే మన బ్యాకుగా గారు కూడా ఏంటి ఇచ్చుకో అలా చూస్తున్నావు, ఒక్కసారి ఇక్కడ ఏం జరుగుతుందో అది బాగా గమనించు, ఇప్పుడు నువ్వు చూస్తుండేది ఏదైతే ఉందో ఇది నా యొక్క సెన్బోన్ జకురా డిఫెన్స్ ఫోర్స్ నుండి నేను క్రియేట్ చేసినది అనమాట. సో ఎప్పుడు సెన్బోన్ జకురా నన్ను కాపాడదాం అనుకుంటుంది, బట్ నేను ఇప్పుడు ఉపయోగించేది నా యొక్క ఎనిమిని చంపేయడం కోసం అండ్ నా లైఫ్ ని రిస్క్ చేసి మరి నేను దీన్ని ఎప్పుడు యాక్టివేట్ చేయలేదు, సో ఇదే నా జాన్పోక్ యొక్క ట్రూ ఫామ్ సెంగే సెన్బోన్ జకురా కాగయోషి అంటాడు. దెబ్బకి మన ఇచ్చుగోకి అండ్ బ్యాకుగాకి మధ్యలో అయితే కొన్ని వందల జాన్పక్తులు అయితే పింక్ కలర్ లో అయితే సెన్బోన్ జకురాతో ఫామ్ అయ్యేటివి అయితే ఉంటాయి. ఇంకా దాన్ని చూస్తుంటే మన ఇచ్చుగోగానికి అర్థం కాదన్నమాట, ఏంట్రా ఇన్ని జాన్పక్తులు ఉన్నాయి అన్నట్లు మనోడు షాక్ అయిపోతాడు. ఇంకప్పుడే బ్యాకుగా గాడు కూడా నువ్వు అంతగా ఏం భయపడద్దులే, ఇది జస్ట్ నీ యొక్క ఫ్యూనరల్ ప్రాసెస్ అండ్ నువ్వు అంతగా భయపడాల్సిన పని లేదు అండ్ ఈ స్క్వాడ్స్ అన్ని కూడా ఒకటేసారి నీ మీద ఏం అటాక్ చేయలే, ఇది నేను కేవలం నా యొక్క ఎనిమిని చంపడం కోసం అండ్ కొంతమంది ఎనిమీస్కి మాత్రమే నా యొక్క ట్రూ జాన్పక్తో పవర్ని అయితే చూపించాను, సో అందులో నువ్వు కూడా ఉండడం నీ యొక్క గొప్ప గర్వకారణం అనే ఒప్పుకోవచ్చు అని చెప్పి ఆ స్క్వాడ్స్ అన్నింటిలో నుంచి ఒక స్క్వాడ్ని అయితే మన బ్యాకుగా చేతిలోకి అయితే తీసుకొని ఇప్పుడు నేను నిన్ను నా చేతులతో చంపబోతున్నాను, ఇన్ఫాక్ట్ నువ్వు ఒక రెండో పర్సన్ నా జాన్పక్తో యొక్క ట్రూ ఫామ్ చూసినందుకు అండ్ రారా చూసుకుందాం అంటాడు. ఇంకొకసారిగా మన బ్యాకుగా గాడు ఇంకా మన ఇచ్చుకోగాడు ఇద్దరు వాళ్ళ యొక్క ట్రూ స్పిరిట్ ఎనర్జీని రిలీజ్ చేస్తారు. దెబ్బకు వీళ్ళ కాళ్ళ కింద ఉండే భూమి కూడా ముక్కలు ముక్కలుగా పెగులుగా మరి పైకి ఎగిరిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఒక్కసారిగా మన ఇచ్చుకోగాడు ఇంకా బ్యాకుగా గాడు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా వీళ్ళిద్దరు కూడా ఒక స్ట్రైక్ అనేది చేసుకుంటారు. దెబ్బకు వీళ్ళు చేసుకునే స్ట్రైక్ ఎఫెక్ట్ అనేది ఎక్కడో షీల్డ్ బయట ఉండే ఇచ్చుకో గాని ఫ్రెండ్స్ అందరికి కూడా మైండ్ బ్లాక్ అవుతుంది అండ్ యాచిరో పాప్ కూడా పెయిన్ నుంచి కింద పడిపోయి మన గాంజా గాని మీద ల్యాండ్ అవడంతో ఇంకా అప్పుడే గాంజాగాడు ఏ పొట్టిదానా ఎక్కడ ల్యాండ్ అవుతున్నా చూసుకోలేదా అనడంతో ఇంకా అప్పుడే మన పొట్టిది కూడా మర్యాదకి ఇక్కడే ఉండని చెప్పి తన దూరం వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే ఇషిడాగాడు అండ్ తన ఫ్రెండ్స్ అంతా కూడా పక్కనకి వెళ్ళిపోవడంతో ఒరిహిమే మాత్రం అక్కడే ఉంటుంది. ఇంకా అప్పుడే ఇషిడాగాడు ఒరిహిమే మనం కొంచెం దూరంగా ఉంటే అదే బెస్ట్, ఇక్కడ ఉండకూడదు అండ్ ఇక్కడ ఉన్న మనకి డేంజర్ అనడంతో ఇంకా అప్పుడే ఆ మాటలు విన్న మన ఒరిహిమే మాత్రం లేదు ఇషిడా నువ్వు దూరంగా వెళ్ళు బాధ లేదు,
కానీ నేను ఇచ్చుకోకు దగ్గరగా ఉండాలి, ఎందుకంటే నేను మాత్రమే తనకు హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను అనడంతో ఇంకా ఆ మాటలైనా మన ఇషిడా గారు కూడా అర్థం చేసుకుంటారన్నమాట. ఎందుకంటే కేవలం ఒరిహిమే మాత్రమే ఇచ్చుగో యొక్క గాయాలను అనేది హీల్ చేస్తుంది కాబట్టి, అండ్ అందుకనే తను ఇచ్చుగోకి ఎప్పుడు దగ్గరగా ఉండాలని కోరుకుంటుంది. కేవలం తన హోప్స్ అన్ని కూడా ఇచ్చుగో గాని మీదే ఉన్నాయి, అండ్ తను ఎప్పుడు ఇచ్చుగో గెలవాలని కోరుకుంటుంది. అండ్ నేను కూడా అదే కోరుకుంటున్నాను. కమాన్ ఇచ్చుకో, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఓడిపోద్దు ఇచ్చుకో, నువ్వు ఖచ్చితంగా గెలవాలి ఇచ్చుకో అని చెప్పి మన ఇషిడా గారు అనుకుంటాడు. అండ్ దీనికి ప్యారలల్ గానే మన ఇచ్చుగో గారు కూడా బ్యాకుగా అయితే ఎంతో వీరోచితంగా అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. లిటరలీ వీళ్ళిద్దరూ కూడా మల్టిపుల్ అటాక్స్ అనేటివి వీళ్ళ స్పిరిట్ ఎనర్జీతో అండ్ వాళ్ళ యొక్క జాన్పక్తో అయితే స్ట్రైక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ వీళ్ళు చేసుకుంటే ఈ అటాక్స్ వల్ల లిటరలీ అక్కడ ఉండే ఎగ్జిక్యూషన్ స్టాండే కాదు, ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా ఒక తుఫాన్ మాదిరి అయితే ఏర్పడుతూ ఉంటుంది. సో వీళ్ళిద్దరూ నార్మల్ ఫైట్ కాకుండా ఫ్లాష్ టైప్ ఫైట్స్ కూడా చేసుకుంటారు. సో అలా కొద్దిసేపు అటాక్ చేసుకుని నుంచి మన ఇచ్చుకోగాడు అయితే బ్యాకుగా చూసి ఓకే ఇదే తన యొక్క ట్రూ పవర్ అనుకుంటా, బహుశా తన యొక్క ఒరిజినల్ ఫామ్ అయిన శంకాయని కూడా నాకు రివీల్ చేశాడు. బహుశా వాడు నాకంటే ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా ఉన్నాడు, సో నేను ఇలాగుంటే ఖచ్చితంగా తన చేతిలో గెలవలేను అనుకుంటాడు. కానీ బట్ ఈ గ్యాప్ లోనే బ్యాకుగా స్ప్లిట్ సెకండ్స్ లో మన ఇచ్చుగా మొగం మీద వచ్చి తన మొగం మీద అయితే అటాక్ చేస్తాడు. దెబ్బకి ఆ స్కార్ అనేది ఇచ్చుగో యొక్క ఫేస్ దగ్గర జస్ట్ రాసుకొని పోతుంది. ఇంకా అప్పుడే మన ఇచ్చుగో గాని మీద వెంటనే ఇంకొకసారి అటాక్ చేస్తాడు. బట్ ఈసారి మన ఇచ్చుగో గారు దాన్ని డాట్ చేయడంతో అప్పుడే బ్యాకుగా గడు ఏమైంది ఇచ్చుకో, నువ్వు కొంచెం స్లో అయినట్లునో, నీలో స్పిరిచువల్ ఎనర్జీ తగ్గిపోయిందా అనడంతో ఇంకా అప్పుడే ఇచ్చుకోగాడు కూడా ఓ నీకు అలా అనిపిస్తుందా, అయినా నేను నీ అటాక్ అనేది డాట్ చేశా కదా, బట్ ఇప్పటికీ నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క అటాక్ ని కూడా నేను గమనిస్తున్నాను, సో నువ్వే చెప్పు నేను స్లోగా ఉన్నానా లేదా అనడంతో ఇంకా అప్పుడే మన బ్యాకుగా కానీ మండి వెంటనే ఇంకొక జాన్పక్తో సమన్ చేసి ఈసారి ఇచ్చుకో యొక్క కాళ్ళకి దింపుతాడు ఆ జాన్పక్తోని. దెబ్బకు మన ఇచ్చుకోగాడు ఎక్కడ కదలలేక నిలబడిపోతాడు. ఇంకా అప్పుడే బ్యాకుగాడు ఓకే హార్డ్ 4 బ్యాకుగా అని చెప్పి తన భుజం దగ్గర అయితే తన చేతితో అటాక్ చేస్తాడు. లిటరలీ ఒక AWM బుల్లెట్ మన భుజానికి తగిలితే ఎంత డ్యామేజ్ మనకు అవుతుందో సో అట్లాంటి ఒక పెద్ద అటాక్ ని తీసుకుంటాడు అనమాట ఇచ్చుకోగాడు. ఇంకా దెబ్బకు మన ఇచ్చుకోగాడు అక్కడే కుప్ప కూలిపోవడంతో ఇంకా అప్పుడే బ్యాకుగాడు కూడా ఓకే అంతా అయిపోయింది ఇచ్చుకో, నీ పని అయిపోయింది అనడంతో ఇంకా మాట్లాడిన మన ఇచ్చుకోగాడు ఏంటి అలా అంటున్నాడు, ఏంటి నేను కదలలేకపోతున్నాను, ఏంటి నేను నిజంగానే కదలలేకపోతున్నాను అనడంతో ఇంకా అప్పుడే బ్యాకుగాడు కూడా ఇంతకు ముందర నువ్వు అనుకోండి తప్పించుకో, నేను శంకాయ పడడం వల్ల నా మూమెంట్స్ అనేటివి ఫాస్ట్ కాలేదు, కేవలం నా శంకాయ అనేది నా యొక్క సెన్బోన్ జాక్రా అన్నిటిని కూడా ఒకటే జాన్భక్తులకు మార్చి దానికంటూ ఒక కిల్లింగ్ స్పిరిట్ ని తీస్తుంది అనమాట. సో నేను ఆ విధంగానే ఫైట్ చేశాను అండ్ శంకాయ వాడడం వల్ల నేనేం ఫాస్ట్ గా మూవ్ కాలేదు అనడంతో ఇంకా మాట్లాడిన మన ఇచ్చుకోగాడు అయితే నువ్వు చెప్పిండేది నిజమా, అయితే నేనే స్లో అయ్యానా అని చెప్పి మనోడు అనుకుంటాడు. ఇంకప్పుడే బ్యాకుగాడు నువ్వు అంతగా బాధపడాల్సిన పని లేదు ఇచ్చుకో, అండ్ ఇప్పటికే నువ్వు ఎన్నో విజయాలు సాధించావు అండ్ నువ్వు కెప్టెన్స్తో ఫైట్ చేసావు అండ్ కెప్టెన్స్తో గొడవ పడి కూడా గెలిచావు అండ్ అంతేకాకుండా నువ్వు నా సెన్బోన్ జాక్రో యొక్క అటాక్స్ని తట్టుకున్నావు, అంతేకాకుండా నా షీకాయ్ బాంకాయ్ యొక్క స్లాషెస్ కూడా తట్టుకున్నావు అండ్ నువ్వు విన్ అటాక్స్ని కూడా తట్టుకొని నిలబడ్డావంటే నీలో ఏదో శక్తి ఉంది. బట్ నువ్వు ఎంత చేసినా సరే నువ్వు కేవలం ఒక హ్యూమన్ వే అండ్ హ్యూమన్కి కూడా కొన్ని లిమిట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు నువ్వు ఆ లిమిట్స్కి అయితే రీచ్ అయిపోయావు అండ్ నీకే తెలియకుండా నీ బాడీ అనేది చనిపోబోతుంది, ఇంకా నువ్వు కూడా చావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఇచ్చుకో, దిస్ ఈజ్ యువర్ డే అండ్ దిస్ ఈజ్ యువర్ టైం, దిస్ ఈజ్ యువర్ లిమిట్, ఇంకా నువ్వు చావాల్సినదే అని చెప్పి వెంటనే బ్యాకుగాడు తన యొక్క జాన్పక్తను సమన్ చేసి ఇచ్చుకొని చంపేయడానికి అయితే తన కత్తి పైకి ఎత్తుతాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఇచ్చుకోగాడు తన యొక్క ఫుల్ లిమిట్కి రీచ్ అయినా సరే లేదు నేను కష్టం కదలాలి, నేను కానీ కదలలేకపోతే ఈ అటాక్ తీసుకుంటే నేను కష్టంగా చచ్చిపోతాను, ఒకవేళ అదే జరిగిందంటే నేను ఇప్పటి వరకు చేసినదంతా కూడా వృధా అయిపోతుంది, నేను అసలు ఎందుకని ఇక్కడికి వచ్చాను, ఎందుకని ఇన్ని ఫైట్ చేశాను అండ్ ఇంతగా ఎందుకు పోరాడుతున్నా, ఒకవేళ ఇప్పుడు కానీ నేను ఓడిపోయానంటే ఏది మారదు అండ్ ఇన్నాళ్ళు నేను చేసిన కష్టం అంతా కూడా వృధా కిందకి మారుతుంది, సో నేను అలా జరగనీయకూడదు అనుకుంటే నేను ఖచ్చితంగా కదలాలి అండ్ నేను ఖచ్చితంగా గెలవాలి అని చెప్పి అరుస్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే బ్యాకుగా కానీ స్క్వాడ్ మన ఇచ్చుకొని చంపేద్దాం అని చెప్పి స్లాష్ ఇచ్చే లోపలే మన ఇచ్చుకో చెయ్యి అనేది ఆ స్క్వాడ్ అయితే ఆపేస్తుంది అనమాట. ఇంకా దాన్ని చూస్తుంటే బ్యాకుగా కానీ మైండ్ పోతుంది. ఇంకా అప్పుడే ఇచ్చుకో లోపల నుంచి ఇంకొక వాయిస్ చేంజ్ వచ్చి నీకు ఆల్రెడీ ముందే చెప్పా కదరా నువ్వు చనిపోవడం నాకు నచ్చదు అండ్ నువ్వు చనిపోతే నేను చనిపోతాను అన్నాను అని చెప్పింటే ఇంకా ఆ మాటలిన్న మన బ్యాకుగాడు అసలు ఎవర్రా నువ్వు అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు ఒక సైకోలాగా నవ్వుకుంటా ఓ నీకు నేను ఎవరో తెలియాలా, నాకు పేరే లేదు కదరా అని చెప్పి ఒక్కసారిగా ఇచ్చుకో జాన్పక్తో తీసి బ్యాకుగా బాడీ అంతా కూడా కట్ చేసి పారదొప్పుతాడు. అండ్ గాల్లో మన ఇచ్చుకోగాడు ఎగురుకుంటా ఒక సైకోలాగా నవ్వుకుంటా అండ్ తన బాడీ అండ్ తన ఫేస్ నిండా అయితే ఒక హాలో మాస్క్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. అండ్ మన ఇచ్చుకో యొక్క ఈ ఫామ్ గురించి మీకు ఫ్యూచర్ లో ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి, సో నేను ఇప్పుడే ఆ విషయం గురించి మీకు చెప్పి మీ యొక్క ఎక్సైట్మెంట్ ని పోగొట్టుకోదలుచుకోలేదు. ఇంకా మనం ఇచ్చుకొని ఈ యొక్క హాలో ఫామ్ లో అయితే చూస్తామంట, దీన్ని హాలో ఫామ్ అనే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ హాలో ఫామ్ లో ఉండే మన ఇచ్చుకోగాడు ఒరిజినల్ ఇచ్చుకొని తిడతామంట ఏంట్రా చెత్త నా కొడుక, నువ్వు నీ యొక్క జాన్పక్తోని అండ్ నీ యొక్క బాంకాయని పెట్టుకొని ఇంత డేంజరస్ గా దెబ్బలు తింటావా, అసలు నువ్వు బాంకాయని ఎలా వాడాలో కూడా నేర్చుకోలేకున్నావా, నేను నీకు చూపిస్తారా ఒక బాంకాయని ఎలా వాడాలో అని చెప్పి
బ్యాకుగన్ మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ ఈసారి మన ఇచ్చుకోగాడు చేసే అటాక్స్ అన్ని కూడా బ్లాడ్ సుగెట్స్ తో అయితే ఉంటాయన్నమాట. ఇంకా వాటిని చూస్తేనే మన బ్యాకుగన్ మైండ్ పోతుంది, అది ఎంతో స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. దెబ్బకు మన బ్యాకుగడు ఆ అటాక్స్ అన్నిటి నుంచి కూడా తన ఫ్లాష్ టైప్ ఉపయోగించుకొని తప్పించుకుంటూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే మన ఇచ్చుకోగాడు అయితే తన యొక్క వెనక్కి వచ్చి దొరికేవరా బ్యాకుగా అంటాడు. ఇంకా మన బ్యాకుగా రియాక్ట్ అయిపోయే లోపల వెంటనే మన ఇచ్చుకోగాడు వాని మీద అటాక్ చేయడంతో దెబ్బకు మన ఇచ్చుకోగానికి ఈసారి ఫుల్ బ్లడ్ లాస్ అయిపోతుంది అండ్ తన కదలలేని సిచ్యువేషన్ లో కూడా ఉంటాయి అనమాట. ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాని చూస్తే బ్యాకుగాడు ఏంటి నీ అబ్నార్మల్ మూవ్స్ ఏంటి, అసలు ఆ వైట్ హాలో మాస్క్ ఏంటి, నువ్వు ఒక హాలోవే అనడంతో ఇంకా మాట్లాడిన ఆ హాలో ఇచ్చుకోగాడైతే ఎవరికి తెలుసు అయినా చావబోయేవానివి, నీకు ఈ మాటలతో ఏం పని రా అని చెప్పి మనోడు వాని మీద అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ బట్ ఈ గ్యాప్ లోనే మన ఒరిజినల్ ఇచ్చుకోగాడు డిసప్పియర్ అంటాడు. ఇంకొకసారిగా మన ఒరిజినల్ ఇచ్చుకోగానికి అండ్ హాలో ఇచ్చుకోగానికి అయితే తన బాడీ లోపల నుంచినే ఒక ఫైట్ అనేది జరుగుతూ ఉంటుంది. మన ఇచ్చుకోగాడు నువ్వు ఇంటర్ఫియర్ కాదురా అంటే మన హాలో ఇచ్చుకోగాడు అరే చెత్తనా కొడుక నీకు ఎట్లా ఫైట్ చేయాలో కూడా తెలీదు, కొద్దిసేపు నన్ను వదిలేసారా, నేను ఖచ్చితంగా ఈ ఫైట్లో నేను గెలిపిస్తాను అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు లేదు ఇది నా ఫైట్ నేనే గెలవాలని చెప్పి వాడిని వెళ్ళిపో అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన హాలో ఇచ్చుకోగాడు నువ్వు ఒక చెత్తనా కొడుకురా నీకు ఎలా గెలవాలో కూడా తెలియదా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన ఒరిజినల్ ఇచ్చుకోగాడు తన చేత్తో అయితే ఆ హాలో మాస్క్ను విరగొట్టేస్తాడు. ఇంకా మాస్క్ విరిగిపోవడంతో ఇంకా మన ఒరిజినల్ ఇచ్చుకోగాడు అయితే స్ప్రోలోకి వస్తాడు. బట్ మన ఇచ్చుకోగాడు ఓకే ఇంతవరకు జరిగిన దానికి నన్ను క్షమించు, ఇంకా మన ఫైట్ ని కంటిన్యూ చేద్దామా అనడంతో ఇంకా ఆ మాటలు వింటున్న మన బ్యాకోగాడు ఆల్రెడీ ఇచ్చుకోలో ఉండే అపరిచితుని చూసిన తర్వాత మన బ్యాకోగాడు తన మనసులో చచ్చిపోతుంటా ఇంకా అప్పుడే ఇచ్చుకోగాడు సారీ నన్ను క్షమించు, వాడు పొరపాటున వచ్చేసరిలే ఇప్పుడు మనం ఫైట్ని కంటిన్యూ చేద్దామా అనడంతో ఇంకా అప్పుడే మన బ్యాకోగాడు కూడా ఎందుకని నువ్వు మళ్ళీ వచ్చావు, ఒకవేళ నువ్వు కానీ ఆ యొక్క ఒరిజినల్ ఫామ్తో ఫైట్ చేసింటే ఇంకొద్దిసేపట్లో నువ్వు ఖచ్చితంగా నన్ను డిఫీట్ చేసేవాడివి అండ్ నీకు కావాల్సింది కూడా అదే కదా అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా బ్యాకుగాడు చెప్పే మాటలకైతే అర్థం చేసుకోలేకుంటాడు అనమాట. ఇంకా అప్పుడే మన బ్యాకుగాడు ఓకే మనం ఇంతసేపు కొట్లాడింది ఆపేద్దాం అండ్ నీలోనూ పవర్ లేదు నాలోనూ పవర్ లేదు, సో మనం ఈ ఫైట్ని అనేది ఎక్కువసేపు ఫైట్ చేసుకుంటుండలేం, సో దీన్ని మనం ఈజీగా ముగిద్దాం అండ్ నెక్స్ట్ వచ్చి సింగిల్ స్ట్రైక్ తోనే మన ఇద్దరు ఎవరో ఒకరు గెలవాలి అండ్ ఒకరు ఓడిపోవాలి అనడంతో ఇంకా డీల్ అనేది మన ఇచ్చుకోగానికి కూడా నచ్చుతుంది. బట్ వీళ్ళు ఇలా స్ట్రైక్ చేసుకునే ఈ గ్యాప్ లో మన ఇచ్చుకోగాడు బ్యాకుగాని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతామట, అసలు నువ్వు ఎందుకని రుక్యాన్ని కాపాడాలనుకోవడం లేదు, అసలు నువ్వు ఎందుకని తనని చంపాలనుకుంటున్నావు, కమాన్ ఈ క్వశ్చన్ కి ఇప్పుడైనా ఆన్సర్ చెప్పు బ్యాకు అనడంతో ఇంకా మన బ్యాకోగాడు కూడా ఒకవేళ నువ్వు కానీ నన్ను డిఫీట్ చేస్తే అప్పుడు నువ్వు అడిగిండే క్వశ్చన్ కి నేను అప్పుడు ఆన్సర్ ఇస్తాను అని చెప్పి వెంటనే తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీని మొత్తం అంతటిని కూడా రిలీజ్ చేసి అండ్ తన సెన్బోన్ జాక్రాన్ కూడా కలిపి ఒక కొత్త ఫామ్ గా అయితే మన బ్యాకోగాడు క్రియేట్ చేసి షూకెన్ హాకుటేకెన్ అంటాడు. ఇంకా దాన్ని చూస్తే మన ఇచ్చుకోగాడు ఓ నా దగ్గర నీ అట్లాంటి అమేజింగ్ మూమెంట్స్ లేవు అండ్ అమేజింగ్ టెక్నిక్స్ కూడా లేవు, నా జాంగెట్సు గాడు నాకు ఒకే ఒక్కటి నేర్పించాడు అదే గెట్సు గట్టెన్స్ అండ్ నేను దాంతోనే ఫైట్ చేస్తాను అంటాడు. ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా తన యొక్క ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీని అంతటిని కూడా ఒకటే అటాక్ లో ఉపయోగించాలని చెప్పి తన ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీని అంతటిని కూడా తన జాంగెట్స్ లోకైతే నింపుతూ ఉంటాడు. బట్ ఈసారి మన ఇచ్చుకోగాని తెలియకుండానే తన చుట్టూ అంతా కూడా బ్లాక్ ఫ్లేమ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు ఓకే ఇప్పుడు నేను రెడీ, నేను రావచ్చా బ్యాకోగా గుచ్చికి అంటాడు. ఇంకా మన బ్యాకోగాడు కూడా ఇచ్చుకొని అటాక్ చేద్దామని చెప్పి ఇద్దరు వాళ్ళ యొక్క మూమెంట్ అనేది తీసుకొని అండ్ ఇద్దరు ఒకటేసారిగా కదిలి అండ్ ఇద్దరు ఒకటేసారిగా పరిగెత్తుకుంటా వాళ్ళ ఫైనల్ అటాక్ చేయడం కోసం అయితే వస్తారు. సో అలా ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ఫైనల్ అటాక్ ని అయితే స్ట్రైక్ చేసుకుంటారు. సో వీళ్ళిద్దరూ చేసుకుంటే ఈ ఫైనల్ స్ట్రైక్ వల్ల దెబ్బకి ఆ సోకియోకో మిందరైతే ఒక పక్క అంతా కూడా వైట్ ఫ్యాంగ్ ఉంటే అండ్ ఇంకొక సైడ్ అంతా కూడా బ్లాక్ ఫ్యాంగ్ ఉంటుంది అనమాట. సో అదొక అమేజింగ్ పిక్చర్ మాత్రం అయితే అందరూ గమనిస్తూ ఉంటారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా సగం మందికి అర్థం కాదు ఆ సోల్ సొసైటీలో. ఇంకొకసారిగా ఆ సోకియోకో దగ్గర అయితే పొగ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ ఒకసారిగా మన ఇచుకోగాని అయితే మనకు చూపిస్తాడా. సో ఇచుకోగానికి ఈసారి భుజం కట్టే ఉంటుంది అండ్ బ్లడ్ కూడా కారిపోతూ ఉంటుంది. ఇంకా మనోడు కింద పడే ఈ గ్యాప్ లో తన జాన్పక్తో భూమి మీదకి చెక్కి లేదు నేను పడిపోకూడదు అని చెప్పి మనోడు నిలబడతాడు. అండ్ ఇంకొక సైడ్ మన బ్యాకోగాడు కూడా తన ముందరికైతే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. తనకు కూడా భుజం కట్ అయి ఉంటుంది. బట్ మన బ్యాకోగాని చేతిలో తన స్క్వాడ్ అయితే ఉండదన్నమాట. సో అప్పుడే మనకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇంతకు ముందర వీళ్ళిద్దరు స్ట్రైక్ చేసుకుంటున్నప్పుడు మన ఇచుకోగాడు అయితే బ్యాకోగా ఒక స్క్వాడ్ని అయితే కట్ చేసి పారేసింటాడు అనమాట. సో ఇంకా దాన్ని గుర్తు తెచ్చుకుంటే మన బ్యాకోగాడు ఓ నీకు తెలియాలి కదా నేను ఎందుకని రుకాన్ చావుకు వదిలేశాను అనేది. ఈ సొసైటీలో ఒక రూల్ అనేది ఉంది, అదే క్రిమినల్స్ మస్ట్ డై, అదే జస్టిస్ అనమాట. సో ఒక్కసారిగా పనిష్మెంట్ అనేది వచ్చిందంటే అండ్ ఖచ్చితంగా మేము దాన్ని అమలు పరుస్తాము అండ్ అదే లా అని అంటాడు. ఇంకా మాటలను మనం ఇచ్చుకోగాడు అయితే నువ్వు లా కట్టుబడి నీ యొక్క ఓన్ సిస్టర్ ని చంపేసుకుంటావా అనడంతో దానికి మన బ్యాకోగాడు రిలేటివ్స్ మీద సింపతి అనేది వర్త్లెస్, ఎందుకంటే లా ముందర ఎటువంటి ఫీలింగ్స్ అయినా సరే నథింగే. సో అందుకని నా లైఫ్ లో నేను ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా సెంటిమెంట్స్ అనేవి పెట్టుకోను. ఇన్ఫాక్ట్ నాకు సెంటిమెంట్స్ అంటే నచ్చవు కూడా. కుజికి ఫ్యామిలీ అనేది వన్ ఆఫ్ ది 4 గ్రేట్ నోబుల్ ఫ్యామిలీస్ లో ఒకటి. సో మా సర్వీస్ ని సోల్ రీపర్స్ కి ఒక గ్రేట్ మోటివేషన్ లాగా అయితే చెప్తూ ఉంటారు. అట్లాంటి మేము లాని ఎలా ఒబే చేస్తాము అనడంతో ఇంకా ఆ మాటలు మన ఇచ్చుకోగాడు నువ్వు ఎన్నైనా చెప్పు నేను
దీన్ని మాత్రం అర్థం చేసుకోలేను. ఒకవేళ నేను కానీ నీ సిచ్యువేషన్ లో ఉంటే ఖచ్చితంగా నేను లాక్ ఎగ్నెస్ట్ గా ఫైట్ చేస్తాను. అండ్ నేను ఎప్పుడు కూడా నా ఫ్యామిలీ వాళ్ళని ఇలా చావుకు వదిలేను అనడంతో ఇంకా ఆ మాటలను మనం బ్యాకోగానికి అర్థమైపోతుంది అనమాట. అండ్ ఇచ్చుకోగాడు అనేది తన యొక్క ట్రూ ఎనిమీ కాదు. అండ్ మన ఇచ్చుకోగాడు ఇప్పుడు దేనికోసం అయితే పోరాడుతున్నాడో అది ఈ సోల్ సొసైటీ లా యొక్క స్టార్టింగ్ స్టేజ్ నుంచినే ఉంది. సో ఈ ఫైట్ అనేది వర్త్లెస్ అని చెప్పి మన బ్యాకోగాడు డిసైడ్ అయిపోతాడు. ఇంకొకసారిగా మన బ్యాకోగాడు ఓకే నేను వెళ్ళొస్తాను అండ్ నువ్వు చేసింది ఈ అటాక్ వల్ల నా యొక్క స్క్వాడ్ అనేది విరిగిపోయింది కాబట్టి నేను ఇచ్చిన మాట ప్రకారం నేను ఇంకా రుకియాన్ అయితే చేజ్ చేయను, ఫైనలీ నువ్వు గెలిచేసావు ఇచ్చుకో అని చెప్పి మన బ్యాకోగాడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా తన గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటా గ్యాలకి అయితే అరుస్తూ ఉంటాడు. బట్ ఒకసారిగా మనోనికి అయితే కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే పానకంలో పుడకలాగా రీమే అక్కడికి వస్తుంది. సో ఇద్దరు డాష్ ఇచ్చుకుంటాడు. ఇంకా అప్పుడే ఇచ్చుకోగాడు రీమేని చూసి నువ్వు ఎందుకు వచ్చావు అనడంతో ఇంకా అప్పుడే రీమే కూడా నేను నీకు హెల్ప్ చేయడం కోసం వచ్చాను, బట్ సారీ నన్ను క్షమించు, నేను పొరపాటు గుద్దేశా అని చెప్పి తనకు సారీ చెప్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లో మన ఇచ్చుకోగాడు తన ఫ్రెండ్స్ అందరినీ చూసి ఓ గైస్ మీరంతా బాగానే ఉన్నారా, మీరు బాగున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అనడంతో ఇంకా అప్పుడే ఇచ్చేగాడు కూడా నీతో పోల్చుకుంటే మేము ఎంతో బాగున్నాంలే అండ్ ఫైనల్లీ నువ్వు గెలిచావు అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు ఒరిహిమే నీకేం కాలేదు కదా అనడంతో ఇంకా అప్పుడే ఒక్కసారిగా ఒరిహిమే తను సంతోషపడుకుంటానే బాధపడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే తను ఇచ్చుకోకు ప్రొటెక్షన్ మాత్రం ఉందాం అనుకుంటుంది, బట్ అది చేయలేకపోయినందుకు మన పాప ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఫైనల్ గా మన ఇచ్చుకోగాడు బతుకున్నందుకు తను ఎంతో సంతోషపడుతూ ఆనంద బాష్పాలు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా దాన్ని గమనించి థ్యాంక్ యూ ఒరిహిమే అంటాడు. అండ్ దీనికి ప్యారల్ గా మన ఇచ్చుకోగాడు అయితే ఆ సెంట్రల్ 46 యొక్క గేట్స్ యొక్క కట్ చేస్తాడు. ఇంకా అప్పుడే రంగకు సార్ మీకు ఏమైనా పిచ్చి పట్టింది ఎందుకని గేట్స్ కట్ చేశారు అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు చెప్తా ఉంటాడు నేను గేట్స్ కట్ చేసినా సరే అలారం ఎందుకని మోగలేదు, నాకు తెలిసినంత వరకు బయట గార్డ్స్ లేరు, వాళ్ళని ఎవరో చంపేసి లోపలికి అయితే వెళ్ళారు అండ్ లోపలికి వెళ్ళిన వాళ్ళే ఈ అలారం యొక్క గేట్స్ అయితే ఆఫ్ చేశారు. సో ఖచ్చితంగా వాళ్ళు లోపలే ఉంటారు, కమన్ మనం త్వరగా లోపలికి వెళ్ళాలని చెప్పి వెంటనే మన ఇట్సుగయ్యాడు అండ్ రెంగకు అయితే పరిగెత్తుకుంటే లోపలికి వెళ్తారు. అండ్ ఒక్కసారిగా లోపలికి వెళ్ళి నుంచి మన రెంగకు ఇంకా మన ఇట్సుగయ్యాడు అయితే ఒక సీన్ని చూసి షాక్ అయిపోతారు. అసలు ఇక్కడ ఏం జరిగిందని చెప్పి మన వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.